హాయ్ అండి, వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ మధ్య పడే వర్షాలకి మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయండి. ఎంతైనా మనం పోసే నీళ్ళకి వర్షం పడేదానికి చాలా తేడా ఉంటుంది కదండి. అందుకే అవి వర్షం పడితే చాలా బాగా వస్తాయి అన్నమాట. సీజన్ కాకపోయినా మల్లెపూలు వచ్చినాయి. తర్వాత ఇది చెమ్మేలి మొక్క అనమాట. ఇది నాటి 3 days అయింది. ఇప్పుడు పడే వర్షాలకి చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇప్పుడు ఉండే మల్లె మొక్క అయితే త్రిబుల్ మల్లె అనమాట. ఇంతలా పూస్తుందండి. ఈసారి పూస్తే చూపిస్తానులేండి. చాలా బాగుంటాయి అన్నమాట మల్లెపూలు. ఇవి తులసి చెట్లు అనమాట. ఇది వచ్చేసి కాగడా చెట్టు అక్కడ ఉండేది. అవి కూడా పూలు చాలా బాగా వస్తాయండి. చాలా పొడుగుగా వస్తాయి. కింద పింక్ కలర్ వస్తుంది, పైన వైట్ కలర్ వస్తుంది. చూడండి మొగ్గలు ఎట్లా వచ్చినాయో. చాలా మొగ్గలు వచ్చినాయండి. ఇవన్నీ పూలు పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాలేండి వీడియోలలో. ఇప్పుడున్న వాతావరణంలో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియకుండా పోయిందండి. బాగా వర్షం పడిన తర్వాత కొంచెం ఎండ వస్తే మనం ఏం చేస్తాము, ఫస్ట్ బట్టలు ఉతికి ఆరేస్తాము. నైట్ వర్షం పడినా కూడా పొద్దునకి ఎండ వచ్చేసరికి నేను తొందరగా బట్టలు ఉతికి ఆరేసాను. ఆరేసేసరికి మళ్ళీ మోడం వచ్చేసిందనమాట. చూడండి, బట్టలు ఎప్పటికైనా తిప్పి ఆరేయాలన్నమాట. అట్లనే ఆరేస్తే కలర్ షేడ్ అవుతుంది. తర్వాత వచ్చి థిక్ కలర్ డ్రెస్సులన్నీ నీడలో ఆరేసుకోండి. ఎందుకంటే అవి కూడా కలర్ షేడ్ అవుతాయి అన్నమాట. ఒక చోట థిక్, ఒక చోట లైట్ కలర్ అట్లా అనిపిస్తుంది అనమాట. నీడలో ఆరేసుకుంటే సేమ్ కలర్ అంతా ఒకటేలాగా ఉంటుంది. చూడండి ఎట్లా క్లౌడీగా ఉందో. అట్లుంది కాబట్టి నేను కొన్ని థిక్ కలర్ డ్రెస్సులు ఉన్నా అందులో నీడలో ఆరేసిన, ఇక్కడ ఎండలో ఆరేసినాను అనమాట బయట. తర్వాత వచ్చి ఈరోజు మా పిల్లలకు సెలవు అనమాట. మోడీ కర్నూలుకి వస్తున్నాడని చెప్పేసి స్కూల్కి కాలేజీలకి హాలిడే ఇచ్చినారు. అందుకనే పాపం పొద్దున పూట పిల్లలు తినకపోతూ ఉంటారనమాట. టైం ఉండదు కాబట్టి టిఫిను అని ఈరోజు ఇంట్లో ఉన్నారు కాబట్టి చికెన్ చేసి పెడతాము, కొంచెం తింటారు బాగా అని చెప్పేసి రైస్ చికెన్ కర్రీ చేశానమాట. తర్వాత ఇట్లా నాన్ వెజ్ ఐటెం ఏదైనా చేసుకున్నప్పుడు అందులో గోంగూర పచ్చడి చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఇట్లా నాన్ వెజ్ కర్రీ, ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. తర్వాత వచ్చేసి చూడండి, మోడీ గారు కర్నూలుకి వస్తున్నారని చెప్పేసి ఆ మీటింగ్కు పొదుపు వాళ్ళు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ కావచ్చు అని చెప్పేసి పొద్దున నైటే తీసుకొచ్చినారనమాట. పొద్దున 7:30, 8కి అట్లా బయలుదేరుదామని చెప్పేసి నైటే తీసుకొచ్చి పెట్టినారు. ఒకటి ఆర్టీసీ బస్సు, 3 స్కూల్ బస్సులు తీసుకొచ్చారు. తర్వాత వచ్చి చాలా మంది పోయినారనమాట మీటింగ్కు. ఈ బస్సులు మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి వీడియో తీయగలిగినానండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.